నమ్మిన చిన్న పిచ్చుక. ఒకప్పుడు ఒక ప్రకాశవంతమైన పచ్చని అడవిలో చిక్కీ అనే చిన్న పిచ్చుక ఉండేది. చిక్కీ దాని మొత్తం గూడులో అతి చిన్న పక్షి. దాని సోదరులు మరియు సోదరీమణులందరూ ఎత్తుకు ఎగరగలరు, కాని చిక్కీ దాని రెక్కలను ఆడించడానికి కూడా భయపడేది. ప్రతిరోజూ ఆమె చెట్లపైన ఇతర పక్షులు ఎగురుతున్నట్లు చూస్తూ నేను కూడా వాటిలా ఎగరగలిగితే అని అనుకుందేది. కాని ఆమె తనను తాను ఇలా అనుకుంది, నేను చాలా చిన్నవాడిని, నేను అది చేయలేను. ఒకరోజు ఎండలు బాగా ఉన్న ఉదయం తాత కోకో అనే ముసలి చిలుక చిక్కీ దగ్గర వాలింది. అతను అడిగాడు, చిన్నా, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? చిక్కీ నిట్టూర్చింది, నాకు ఎగరాలని ఉంది, కాని నేను పడిపోతానేమో అని భయంగా ఉంది. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదటి అడుగు అన్నాడు. చిక్కీ తన మాటల గురించి ఆలోచించింది. ఆ సాయంత్రం ఆమె ఒక చిన్న కొమ్మ పైకి ఎక్కింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె తన చిన్న రెక్కలను విప్పింది మరియు దూకింది. ఒక్క క్షణం ఆమె తడబడింది, కాని అప్పుడు ఆమె రెక్కలు ఆమెను పైకి లేపాయి. చిక్కీ చెట్టు చుట్టూ ఎగిరి సంతోషంగా కిలకిలలాడుతూ ఉంది. అడవి జంతువులన్నీ చప్పటులు కొట్టి ఆనందించాయి. చిక్కీ ఆ రోజు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. హృదయం ధైర్యంగా ఉన్నప్పుడు చిన్న రెక్కలు కూడా ఎగురుతాయి. ఆ రోజు నుండి చిక్కీ నమ్మకంగా ఎగిరింది. ఏదైనా చిన్న జంతువు భయపడినప్పుడల్లా ఆమె ఎప్పుడు నీమీద నువ్వు నమ్మకముంచుకో, అక్కడే అద్భుతాలు ప్రారంభమవుతాయి అని చెప్పేది. కథ యొక్క నీతి: మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పెద్ద కాలలు సాధించడానికి ఎవరూ చిన్నవారు కాదు.